రాయి ఎంత కఠినముగా తొక్కినా కదలక లేకుండా ఉంటుందో అలా తొందరపడి నిర్ణయాలు రాకుండా నీ మనస్సు అంత జాగ్రత్తగా ఉండుగాక. ఎందుకని? కోడలే ఆ ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది అని మంత్రము చేత మనస్సుకి ఆ శక్తినివ్వడానికి సన్నికళ్ళు తొక్కిస్తారు. అంత దీర్ఘాయుష్యు రావాలని ఉపనయనంలో గురువు శిష్యుడితో తొక్కిస్తాడు. అటువంటి రాతికి పూజ లేదు. ఆ రాయి మీద ఎప్పుడో ఒక మహానుభావుడు కూర్చుంటే దాని జన్మ ధన్యం అవుతుంది. మళ్ళీ ఆవుగానో పక్షిగానో పుడుతుంది. అది అప్పటి వరకు కదలిక ఉండదు. అటువంటి రాయి ఒక మహానుభావుడు వచ్చి పట్టుకున్నాడు అనుకోండి, ఎంత పులకరించిపోతుంది. అమ్మయ్య, నా జన్మ ధన్యమైపోయింది. ఆయన పట్టుకోవడం కాదు, నన్ను తీసుకెడుతున్నాడు. ఎక్కడికి తీసుకెడుతున్నాడు? రామకార్యంలోకి. ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు? సముద్రంలో పడేస్తాడు. ఇప్పుడు ఎవరు తొక్కుతారు? రామకార్యం మీద వెళ్ళే వానరులందరూ తొక్కుతారు. ఎంత పుణ్యం, ఎంత పుణ్యం అని హనుమ చేత్తో ముట్టుకుంటే